మేథీ పాలక్. మెంతం కూర పాలకూరతో రుచికరమైన ఆరోగ్యకరమైన కర్రీని చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడుతుండగా 2 ఎండుమిరపకాయలను వేయండి. ఒక 15-20 ఫైన్లీ చాప్ గార్లిక్ని వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. చలికాలంలో గార్లిక్ తినడం వల్ల మన బాడీకి ఇమ్యూనిటీ వస్తుంది, దగ్గు జలుబు నుంచి కాపాడుతుంది. దీంట్లో ఇప్పుడు ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ వేయండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసి ఇదంతా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సన్నని మంట మీద వేయించుకోండి. కొద్దిగా ఉప్పు వేసి వేయించితే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది. మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. ఆకుకూరలు నిజానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పాలకూర, మెంతం కూర, తోటకూర, ఇలా చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. వాటిని నిత్యం ఆహారంగా తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిందండి. ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారము లేదా తగినంత కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి 1 నిమిషం పాటు వేయించండి. చక్కని సువాసన వస్తున్నప్పుడు కడిగి తరిగి పెట్టుకున్న పాలకూరను వేసుకోండి. ఇదంతా కూడా కలిపి కాస్త ఆకుకూర మగ్గేంత వరకు ఉడికించండి. తర్వాత చక్కగా కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరను కూడా వేసుకొని ఉడికించండి. పాలకూరలో ప్రోటీన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, వీటితో పాటు వైటమిన్ ఏ, B6, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెదడు పనితీరులో కూడా వేగం పెరుగుతుంది. ఇందులో లభించే ఐరన్ రక్తహీనతతో బాధపడే వాళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. వైటమిన్ డి ఎముకల సమస్యను కూడా పరిష్కరిస్తుంది. పాలకూర మజిల్స్కి తగిన శక్తిని కూడా అందిస్తుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని శరీరంలో వివిధ భాగాలకు అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. హార్ట్ అటాక్స్ రాకుండా హార్ట్ హెల్త్ని రక్షిస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పాలకూరతో పాటు మెంతి ఆకులు వేసాం కదండి. ఇప్పుడు మెంతి ఆకుల విశిష్టతను తెలుసుకుందాం. ఈ ఆకు మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఐరన్, సెలీనియం, కాల్షియం, మ్యాంగనీస్, మినరల్స్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎక్కువగా సహాయపడతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఆకుకూరలు మగ్గాయండి. ఇప్పుడు మీకు ఇందులో గ్రేవీ కావాలి అనుకుంటే 1 అర గ్లాసు నీళ్ళు పోసి కాస్త నూనె తేలేంత వరకు ఉడికించండి. ఇందులో మనకు థిక్ కన్సిస్టెన్సీ రావడానికి 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని 1 గిన్నెలో తీసుకొని 1 అర గ్లాసు నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టండి. ఆకుకూర ఉడికి నూనె తేలుతుంది. అప్పుడు ఈ కలిపి పెట్టుకున్న శనగపిండిని కలుపుకుంటూ తిప్పుకుంటూ పోసుకోండి. 2-3 నిమిషాల వరకు అలాగే కలుపుకుంటూ ఉడకనివ్వండి, లేకపోతే అడుగు అంటుతుందండి. చక్కగా కలియబెట్టిన తర్వాత పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతే. వేడివేడిగా రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ రెసిపీ ట్రై చేసి చూడండి. డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్ చేసే మెంతి కూర అండ్ పాలకూర కాంబినేషన్తో ఇలా చేసుకొని చూడండి. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.